హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ప్రస్తుత పరిస్థితికి మీరేం చేయాలి? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఉంటారు. సో ఏం చేయాలో అర్థం అవ్వదు. ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందో కూడా అర్థం అవ్వదు. కొన్నిసార్లు అంటే అర్థమవుతున్నట్టే అనిపిస్తది. బట్ ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వదు. సో మరి మీరు ఏం చేస్తే బావుంటుంది? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అని చెప్పి చాలా నార్మల్ రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నానండి. బట్ ఇదైతే చాలా మందికి ఇంపార్టెంట్ రీడింగ్. ఎందుకంటే చాలా మందికి వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌లో మేబీ కొన్ని తెలుస్తున్నప్పటికీ కూడా చేసే ధైర్యం కానీ, అసలది చేయడం కరెక్టా? కాదా? అనేది క్లారిటీ అయితే ఉండదండి. సో, అలాంటి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ స్టక్ అయిపోతూనే ఉంటారు. సో, మేబీ ఈ టైప్ రీడింగ్ చేస్తే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే చేస్తున్నాను. సో, చూద్దాం అందుకే అసలేంటి పరిస్థితి అనేది. మరి ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఆరెంజ్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి హెమటైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి మెలచైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఆరెంజ్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ ప్రస్తుత పరిస్థితికి మీరు ఏం చేయాలి, మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మేబీ మీరు ఒక టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే ఒకటి, ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ లైఫ్ లో అట్లీస్ట్ ఏదో ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అది చాలా కామన్నే. కాకపోతే ఈ సిచ్యువేషన్ లో ఎందుకో కానీ మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉందండి. మేబీ వ్యక్తులు కానీ ఈ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఫస్ట్, వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. ఆర్ ఇక్కడ ఎందుకో కానీ రిపీటెడ్ గా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది ఒక పర్సన్ రిలేటెడ్ అనే చెప్పడానికి లేదు. ఒక సిచ్యువేషన్ అయినా సరే మీరు డిఫరెంట్ గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ అవ్వచ్చు. సో ఇది మీరు ఏంటంటే క్లియర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఇది క్లియర్ చేయాలి అంటే వ్యక్తులకు సంబంధించింది అయితే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఈ మిస్అండర్స్టాండింగ్ కి రూట్ కాజ్ ఎక్కడ ఉందో అది మీరు ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేసే వరకు కూడా మీకు ఈ సిచ్యువేషన్ లో కొంచెం కూడా రిలీఫ్ అయితే దొరకదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఎక్కడో కానీ మీరు థింగ్స్ ని వర్కౌట్ చేయాలి, మీరు సిచ్యువేషన్స్ ని ఇంప్రూవ్ చేయాలి అనుకున్నా మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసి కొంతమందికి ఈ సిచ్యువేషన్ లో రూట్ కాజ్ ఏంటో తెలియదు. కొంతమందికి రిపీటెడ్ గా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నా సరే వాళ్ళది క్లియర్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో లేరు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు, మనం ఏంటంటే ఇవన్నీ చేయలేం, మన వల్ల అవ్వదు, సో మనం సైలెంట్ గా ఉండడమే మంచిది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, మీరు ఇప్పుడు కానీ ఇది క్లియర్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఇంకా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. మేబీ ఇప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, మీరు అది క్లియర్ చేయగలరో లేదో అనే భయం మీకు ఉండొచ్చు, లేదా ఇది ఫ్యూచర్ ని ఎలా చేంజ్ చేస్తుంది అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. కానీ బట్ మీరు కేవలం ప్రెజెంట్ కోసం ఆలోచిస్తూ ప్రెజెంట్ లో మీరు చేయాల్సింది చేయడం అయితే బెటర్. ఎందుకు అంటే చాలా మంది ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారు, ఆర్ అలా పాస్ట్ లోనే ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదండి. మీరు ఇప్పుడు మీ సిచ్యువేషన్ ని కరెక్ట్ చేయాలి, ఆర్ మీ సిచ్యువేషన్ లో ఎంతో కొంత మీరు కంఫర్ట్ ని ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మెస్ అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ మెస్ ను కూడా మీరు క్లియర్ చేయాలి అంటే నేను చెప్పినట్టుగా కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ కమ్యూనికేట్ చేయకపోయినా రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని అది మీరు ఏంటంటే చేంజ్ చేయడానికి ట్రై చేయాలి.
సో, ఇలా మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సిందైతే చేయాలండి. చెయ్యకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఫ్యూచర్‌ని చూసుకొని ప్రెజెంట్‌ని చేంజ్ చేయాలి అనుకోవద్దండి. ప్రెజెంట్ ప్రకారం మీరు ఏదైనా చేస్తే ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. అలానే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కూడా డాట్స్ అనేవి కనెక్ట్ చెయ్యొద్దు. లైక్ ఎలా చెప్పాలి అంటే సిట్యుయేషన్ అనేది మనం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ పాస్ట్‌లో ఉన్నట్టే సిట్యుయేషన్ చేంజ్ అవ్వాలి. పాస్ట్‌లో ఎలా అయితే థింగ్స్ వర్కౌట్ అయ్యాయో, అలా అయితేనే మనం థింగ్స్‌ని చేంజ్ చేద్దాం అనే మెంటాలిటీతో అయితే ఉండొద్దండి. అలా మీరున్నారు అంటే మాత్రం ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. కేవలం ప్రెజెంట్‌లో ఉంటూ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మన వైపు నుంచి మనం చేయాల్సింది చేద్దాం. మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందిక్కడ అని మీరది అర్థం చేసుకొని, మీ సిట్యుయేషన్‌ని కానీ హ్యాండిల్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ అవుతారండి. అసలు ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది, మీకు ఇంకా క్లియర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి ఫస్ట్. అసలు మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి కదా! మీకే ఒక క్లారిటీ లేదు. మీకే ఇక్కడ ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుందో అర్థం అవ్వట్లేదు. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లోనే మీరు కొన్ని పనులు చేయడం కానీ, కొన్ని మాటలు మాట్లాడడం కానీ, మీ బిహేవియర్ ఏంటంటే ఆ ప్రకారం ఉంటున్నట్టుంది. అందుకే ఇక్కడ మీరు రిపీటెడ్‌గా డిస్టర్బెన్సెస్ అయితే చూస్తున్నారండి. అయితే ఒక పర్సన్‌తో మీకొక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆర్ నార్మల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. సో, ఇవేవి కూడా బెటర్ అవ్వట్లేదు. టైమ్ టు టైమ్ మీరు ఎంత ఇవి బెటర్ చేయాలి అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ స్టక్ అవుతున్నారు అని మీకనిపిస్తే రీజన్ అయితే ఒకటే. మీకు ఒక క్లారిటీ లేదు. మీకిక్కడ పర్టిక్యులర్‌గా మీ ప్రయారిటీస్ ఏంటి? మీరు ఇక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ హోల్డ్ చేస్తున్నారనేది ప్రాపర్‌గా తెలియట్లేదు. సో, మీరు అది అర్థం చేసుకోకుండా కేవలం ఆ టైంకి మీకేమనిపిస్తుందో దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవడం వల్లే మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందులో నో డౌట్ మీకు ఇప్పుడు కూడా థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఇవన్నీ ఉండకుండా మీ లైఫ్‌ని మంచిగా మీరు లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది. కాకపోతే మీరు అలా ముందుకు వెళ్తున్న థింగ్స్ ఏంటంటే కొంచెం సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. అయితే ఇది మీ ఫాల్ట్ అని నేను చెప్పను కానీ, మీరిక్కడ ఎందుకో ఎమోషనల్ అవుతున్నారండి. మీరెందుకో ఇంకా అంటే కంఫర్టబుల్‌గానే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేరు. మీరేంటంటే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు అని నేను అనుకోను కానీ, ఫస్ట్ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలి అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా! మీరు సిట్యుయేషన్స్‌ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలి కదా! మీరిక్కడ కొన్ని ప్లాన్ చెయ్యాలి కదా! సో, మీలో కొన్ని చేంజెస్ రావాలి కదా! సో, అవన్నీ జరిగితేనే కదా మీరు సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేయగలరు. ఎక్కడో కానీ మీ ఎమోషన్స్ ఏంటంటే కొన్ని సార్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నాయి. కొన్ని సార్లు మాత్రం మిమ్మల్నే కంట్రోల్ చేస్తున్నాయి. ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. చాలా బాధపడిపోతూ ఉంటారు. సో, ఆ టైంలో వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొంతమందికేంటంటే కోపం ఎక్కువ వస్తుంటది. చిరాకు పడుతుంటారు. సో, ఆ టైంలో వాళ్ళేం చేస్తుంటారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఇలా ఈ సిట్యుయేషన్‌లోని మీరు రిపీటెడ్‌గా ఫేస్ చేస్తున్న డిస్టర్బెన్సెస్ వల్ల మీ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్‌గా ఉండట్లేదండి. మీరు థింగ్స్‌ని ఎంత కంఫర్టబుల్‌గా చేంజ్ చేయాలి, మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేసుకోవాలి అనుకున్నా, మీకది వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకొని, మీరు దాని మీద వర్క్ చేయాల్సుంటుంది. ఆర్ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయో, అక్కడ మీరేంటంటే చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేయాలండి. అంటే మీరు అనుకోవచ్చు, మేము ట్రై చేస్తున్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని. కాకపోతే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకర్థమైందేంటంటే ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరసలు ఈ సిట్యుయేషన్‌ని ఎలా చూస్తున్నారు? ఇది అర్థం చేసుకున్న తర్వాత ఒరిజినల్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటి? ఏం ఫేస్ చేస్తున్నారు? అసలెందుకు ఫేస్ చేస్తున్నారు? అనేది మీరు తెలుసుకున్న తర్వాత మీరేంటంటే మీ థాట్స్‌ని బ్యాలెన్స్ చేయాల్సుంటుందండి. ఇప్పుడు మీలో కొంతమందికేంటంటే లోపల ఆ పాజిటివిటీ ఉంది. అలాగే ఆ నెగటివిటీ కూడా ఉంది. సో, ఈ 2 ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. మీరు ట్రబుల్ ఫేస్ చేసేలాగా చేస్తున్నాయి. మీకు బయట వ్యక్తులతో ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కంటే ఆర్ ఒక సిట్యుయేషన్ పర్సనల్‌గా ఛాలెంజింగ్‌గా అనిపించిన దానికంటే కూడా మీకు మీరే ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తున్నారు. మీకు మీరే అంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండట్లేదండి. చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీరు. సో, ఇలా డిస్టర్బ్ అవుతున్నప్పుడు మీరేంటంటే చేయలేరేమో, మీరు అది చేసినా సరే చేంజ్ అవ్వదేమో అని మీకనిపిస్తుంది.
కొన్నిసార్లు మాత్రం మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయినప్పుడు మాత్రం నేను ఎలా అయినా చేంజ్ చేయాలి. నేనేంటంటే ఇలా ఉండకూడదు. ఈ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావాలి అని మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే మీలో ఒక స్టెబిలిటీ కానీ, ఒక క్లారిటీ కానీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదండి. ఇది సెట్ అయితే తప్ప మీరు ఈ సిట్యుయేషన్‌నయితే సెట్ చేయలేరు. అలా అని చెప్పి మీకిక్కడ యూనివర్స్ ఫేవర్ చేయట్లేదు ఆర్ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు అలా నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సార్లు మనకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. మన క్లారిటీతో మనం థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని చూసినంత మాత్రాన అది ఒరిజినల్‌గా సిట్యుయేషన్‌కి కానీ, వ్యక్తులకి కానీ కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. సో, అది మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సిట్యుయేషన్‌లో రియాలిటీ 2 సేమ్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ట్రై చేస్తున్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతుంది. కానీ నాకెక్కడో ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మీరు మీ థాట్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారండి. మీ ఎమోషన్స్ అనేవి మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండడం కూడా మీకు రోజు రోజుకి కూడా ఈ సిట్యుయేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది. మేబీ మీ ప్రయారిటీస్ ఏంటి? మీకసలు ఏం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని, అదే జరగాలి అనే ఇంటెన్షన్ కాదు కానీ, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఒరిజినల్‌గా చేయాల్సింది చేస్తే తప్ప, ఈ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయితే మీరు చూడలేరండి. మీరేంటంటే, ఈ డిస్టర్బెన్సెస్‌ని క్లియర్ చేయలేరు. ఆర్ మీరు దీని నుంచి బయటకి రాలేరు. సో, ఫ్యూచర్ ప్రకారం ప్లాన్ అని కాకుండా, ప్రెజెంట్‌లో మీరు మీ ప్రయారిటీ తెలుసుకొని చేయాల్సింది చేస్తే మాత్రం సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఆ క్లారిటీ మీకుండి మీరు ప్రయత్నాలు చేసినప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఎవరు స్టాప్ చేయరండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఎవరైనా స్టాప్ చేస్తున్నారు, మీకిక్కడ ఎవరైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అని మీకు అనిపిస్తే అది మీరే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కాదు, ఈ సిట్యుయేషన్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటే, మన ఎమోషన్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం వాటిని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తాం. బట్ అవే ఇక్కడ క్లియర్‌గా లేనప్పుడు, ఎదుటి వ్యక్తులు డిఫరెంట్‌గా ఉంటున్నప్పుడు కంప్లీట్‌గా వాళ్ళనే బ్లేమ్ చేయడానికైతే లేదు. ఆ సిట్యుయేషన్‌నే బ్లేమ్ చేయడానికి లేదు. సో, ఇక్కడ మీరు కొంచెం చేంజ్ అయ్యారు అంటే మాత్రం సిట్యుయేషన్ అయితే కరెక్ట్‌గా సెట్ చేసేస్తారండి. ఇదైతే పెద్ద విషయం కాదు. జస్ట్ రూట్ కాజ్ ఏంటి? మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఒరిజినల్‌గా చేయాల్సింది ఏంటి అనేది ఫ్యూచర్ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ లేకుండా పాస్ట్ బేస్ చేసుకొని కాకుండా మీరు చేయాల్సిన విధంగా చేస్తే డెఫినిట్‌గా గుడ్ రిజల్ట్ అయితే చూస్తారు. సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే మీకు కంటిన్యూయస్‌గా సపోర్ట్ చేస్తూనే ఉందండి. అయితే మీరనుకోవచ్చు, మరి యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నా ప్రతిసారి మాకెందుకు ఇలా అవుతుంది అని. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, అంటే మీ నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైబ్రేషన్స్ యూనివర్స్‌కి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు డెఫినిట్‌గా యూనివర్స్‌కి ప్యూర్‌గా మీ ఇంటెన్షన్ ఏంటో తెలీదు కదా! కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. సో, నేనేమనుకుంటున్నాను అంటే మీరు క్లియర్‌గా ఇక్కడ ఏం చేయాలి అనేది ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకొని, దానికి కరెక్ట్‌గా ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అయితే అక్కడ ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా ప్రెజెంట్ ప్రకారం మీరు ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు యూనివర్స్ నుంచి ఆ సపోర్ట్ దొరుకుతుంది. ఆర్ మీ స్పిరిట్ గైడ్సే కాదు, ఏంజెల్సే కాదు, ఆర్ యాన్సిస్టర్సే కాదు, వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారండి. ఈ సిట్యుయేషన్ అయితే డేంజర్ కాదు. మేబీ మీరు చాలా డిస్టర్బెన్సెస్ అయితే చూసి ఉండొచ్చు. అంటే రిపీటెడ్‌గా మీ లైఫ్‌లోని ఈ సిట్యుయేషన్ మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీకేంటంటే ఆ ప్రొటెక్షన్ అయితే దొరుకుతుందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక వేలో ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటది. సో, యూనివర్స్ మీ వైపు లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా మీ వైపే ఉంది. అయితే ఇది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ మీరు సెట్ చేసుకొని మీరు కరెక్ట్‌గా ఉండాలి కదా! మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది. బట్ ఏది ఏమైనా సరే ఫస్ట్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న దానికి రూట్ కాజ్ ఏంటి? అసలు ఈ స్ట్రగుల్ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అయింది? మరి మీరేం చేయాలి అనేది ఆ క్లారిటీ తెచ్చుకొని మీరు కరెక్ట్‌గా చేస్తే మాత్రం డెఫినెట్‌గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళైతే మీ చుట్టే ఉన్నారండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హెమటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ప్రస్తుత పరిస్థితికి మీరేం చేయాలి? యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీలో చాలా మందేంటంటే, మీ బాధను కానీ, మీ సఫరింగ్‌ని కానీ, ఎదుటి వ్యక్తులకి
ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అది చేయలేకపోతున్నారు. పోనీ అది పక్కన పెట్టండి. అట్‌లీస్ట్ మీరు బాధపడుతుంటే, మీరు సఫర్ అవుతుంటే, ఎదుటి వ్యక్తులు అది నోటీస్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, అది మీరేంటంటే సింపథీ గెయిన్ చేయాలని కాదు. మీ ఇంటెన్షన్ అయితే అది కాదు యాక్చువల్‌గా. కాకపోతే మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు కానీ డెఫినిట్‌గా మీరేంటంటే ఒక ఫెయిల్యూర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది అసలు మీ లైఫ్‌లోని రియల్ హార్డ్‌షిప్ అన్నమాట. కాకపోతే ఇది మీరు ఫేస్ చేస్తున్నారు అనే దానికంటే కూడా మీరేం ఫేస్ చేస్తున్నారు, మీరేం స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవట్లేదు అనేది మీకింకా ఎక్కువ బాధగా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే టైమ్ టు టైమ్ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్‌లోని అంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఎప్పుడో ఒక్కసారైనా సపోర్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ సపోర్ట్ అనేది దొరకనప్పుడు మరి కొంచెం ఎమోషనల్ అవుతుంటారు. అంటే వాళ్ళు ఫేస్ చేసిన దానికంటే కూడా వాళ్ళ బాధ ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోలేదు. ఎదుటి వ్యక్తులు ఎంతసేపు వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు అనేది కొంచెం ఎక్కువుంటది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఆర్ బయట వ్యక్తులు అర్థం చేసుకోకపోయినా పెద్దగా బాధ ఉండదు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మన అని ఓన్ పర్సన్స్ అని ఫీల్ అయ్యే వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఆ బాధ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉంటది. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు అదే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారండి. నాకు తెలిసి మీరు ఏదో సిట్యుయేషన్‌లో ఉన్నారు అని చెప్పేదానికంటే, మీరున్న సిట్యుయేషన్ కంటే కూడా మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోకపోవడం, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఈజీగా తీసుకోవడం ఆర్ మీకేంట్లే మీ లైఫ్ మంచిగానే ఉంది అని వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది మీకు ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరేం హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే వాళ్ళ దగ్గర వల్నరబుల్‌గా ఉండాలి అని కూడా అనుకోవట్లేదు. ఐ మీన్ మీ వీక్ సైడ్ అనేది మీరు చూపించాలి. మీరు బాధపడుతున్నారు. వాళ్ళు నోటీస్ చేయాలి అని కూడా మీరేంటంటే, ఆ విధంగా కూడా వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అయితే అట్‌లీస్ట్ మీరేం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకునేంత కన్సర్న్ వాళ్ళకుంటే బావుంటుంది. వాళ్ళు అట్‌లీస్ట్ అది అర్థం చేసుకుంటే బావుంటుంది. కొంచెమైనా మీకు ధైర్యం ఉంటుంది అని మాత్రం మీరు లోపల లోపల ఫీల్ అవుతున్నారు. సో, మీరేం చేస్తున్నారు అంటే బయటకి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా, బయటకసలు ఏం లేనట్టుగా, చాలా హ్యాపీగా మీ లైఫ్‌లో ఉంటున్నట్టుగా మీరేంటంటే మేనేజ్ చేస్తున్నారండి. అంటే ఎలాగా అర్థం చేసుకోరు. ఎలాగో వాళ్ళకి ఏంటంటే మీరు వేరేగానే అనిపిస్తున్నారు. ఇంక మరలా అనిపిస్తున్నప్పుడు మీరు చెప్పేదేముంటుంది? మీరు ఇంకేం చూపిస్తారు? అందుకే మీరేంటంటే చాలా నార్మల్‌గా ఉంటున్నట్టుగా మీ లైఫ్‌లోని మీరు చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ లాగా వాళ్ళ దగ్గర ఎందుకో పోర్ట్రే చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరిలా మనసులో చాలా బాధ పెట్టుకోవడం వల్ల ఎలా బెనిఫిట్ అవుతారు? ఏ విధంగా మీరు ఇక్కడ ఇంప్రూవ్ అవుతారు అని చెప్పి మిమ్మల్ని క్వెషన్ చేస్తుందండి. సపోజ్ మీరొక ఎమోషన్‌ని కానీ ఫీల్ అయితే, అది మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చండి. అట్‌లీస్ట్ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా మీతో మీరు హానెస్ట్‌గా ఉండొచ్చు. మిమ్మల్ని మీరెందుకు అక్కడ కన్విన్స్ చేసుకోవడం ఆర్ మిమ్మల్ని మీరెందుకు కవర్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీరేం ఫేస్ చేస్తున్నా సరే, మీరు ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఓపెన్‌గా ఉండడం వల్ల కూడా ఆ బర్డెన్ కానీ, ఆ వెయిట్ మీరు క్యారీ చేస్తుంది కానీ తగ్గుతుందండి. మీరెక్కడో కానీ అంటే మీలోనే అన్నీ పెట్టుకోవడం, మీరేంటంటే వ్యక్తుల విషయంలో వాళ్ళతోని ఏది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోవడం వల్ల మెంటల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. మీ మీద స్ట్రెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేబీ అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కానీ, అట్‌లీస్ట్ మీకంటూ కొంతమందైనా ఓన్ పర్సన్స్ ఉంటారు. ఆర్ కొంచెం ట్రస్ట్‌వర్తీ పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళతోనైనా చెప్పుకోవడానికి ట్రై చేయండి. మీతో మీరైనా హానెస్ట్‌గా ఉండండి. మీ ఫీలింగ్స్‌తోని మీరు హానెస్ట్‌గా ఉండండి. అవి కవర్ చేసుకోవాలి అని ట్రై చేయాల్సిన అవసరం లేదండి. అట్‌లీస్ట్ మీతోని మీరు రియల్‌గా లేకపోతే కష్టం కదా! సో, బయటికి మీరేదో స్ట్రాంగ్‌గా ఉండాలి. వ్యక్తులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. సో, మీరు అలా ఉండడమే మంచిది అని అలా ఆలోచించొద్దండి. అలా ఆలోచించడమే యాక్చువల్‌గా మీరున్న సిట్యుయేషన్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు మనం లోపల అన్నీ దాచిపెట్టుకొని స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా ఉండాలి అనుకున్నా సరే, అది చాలా వెయిట్ లోపల ఉండిపోతుంది. దానివల్ల ఏంటంటే పర్సన్స్ మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, సో, రియల్‌గా వాళ్ళు సఫర్ అవ్వడానికి రీజన్ అయితే అదే అవుతుంది కాబట్టి, అలాంటివి మీరైతే చెయ్యొద్దు. సో, ఈ విషయంలోనేంటంటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే, మీరు పడుతున్న బాధ ఆర్ మీరు ఒరిజినల్‌గా ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ కంటే కూడా, ఇదే మీకింకా ఎక్కువ బాధగా ఉందండి. నాకు అర్థమైన ప్రకారం అయితే
మీరు ఇప్పుడు సపోజ్ రీసెంట్ టైమ్స్ లో ఒక బ్రేకప్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు, లేదా సెపరేషన్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఒక జాబ్ పోయి ఉండొచ్చు, ఆర్ ఫినాన్షియల్ గా ఏదో ప్రాబ్లం, హెల్త్ పరంగా ఏదో ప్రాబ్లం. ఓకే, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్సే. కానీ ఇంతకంటే పెద్ద ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంది ఏంటి అంటే, లోపల ఈ బాధను ఏంటంటే దాచిపెట్టుకోవడం. బయట వ్యక్తులతో చెప్పుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి వ్యక్తులు మిమ్మల్ని అలాగా అర్థం చేసుకోరు కాబట్టి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా ఉండడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. సో లోపల ఇదేంటంటే పైలప్ అయిపోతుంది. సో అలా పైలప్ అయిపోవడం అనేది అంత మంచిది కాదండి. సో అది మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ క్లియర్ గా యూనివర్స్ అయితే చెప్తుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఫుల్ గా ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లోని మీరు స్టార్టింగ్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. సో, దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మేబీ ఆ టైంలో మీకు అదే కరెక్ట్ అనిపించింది. సో, వన్స్ కరెక్ట్ అనిపించిన తర్వాత మీరు డిసైడ్ అయ్యి ముందుకు వెళ్లారు. అప్పుడు మీకు తెలియలేదు ఇది ఎంత కాంప్లికేటెడ్ ఆర్ ఎంత ఛాలెంజింగ్ అనేది. సో, తర్వాత తెలిసింది. ఇప్పుడు తెలిసి చాలా బాధపడుతున్నారు. ఎవరితోనైనా చెప్పుకోవాలి అనుకున్నా చెప్పుకోవడానికి వ్యక్తులెవరు లేరు. ఉన్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీకు కూడా అనిపించట్లేదు. సో, దీనివల్ల చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అసలు ఈ పెయిన్ అనేది ఎలా రిలీజ్ చేయాలి? సో, ఎవరితో ఇది చెప్పుకోవాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థం కాక చాలా సఫర్ అవుతున్నారండి. రోజు రోజుకి కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా మీకు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో, లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయో అనే భయం కూడా మీకుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆల్రెడీ జరిగాయండి. సో, మీరేంటంటే ముందుకు వెళ్ళాలి అన్నా ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరుగుతాయో అనే భయంతోనే ఉంటున్నారు. అట్‌లీస్ట్ ఈ టైంలో వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆర్ వ్యక్తులతోని మీరు ఓపెన్‌గా మాట్లాడే పరిస్థితి కానీ, వ్యక్తులు మిమ్మల్ని కలుపుకోవడం కానీ, ఇలాంటివి చేసినా మీరు కొంచెమైనా కంఫర్టబుల్‌గా ఉంటారు. బట్ మీరు అనుకుంటున్న దానికి ఏది కూడా ఎగ్జాక్ట్‌గా అయితే జరగట్లేదు. అలా అని చెప్పి లైఫ్ కంప్లీట్‌గా అంటే ఇలా ఉంది కదా అని చెప్పి ఇంకా లైఫ్ ఇలానే ఉంటుంది అని కాదు. మీకు తెలుసు మీ లైఫ్ మళ్ళీ ట్రాక్‌లో పడుతుంది. మీ లైఫ్ మళ్ళీ బెటర్ అవుతుంది. మీకు మళ్ళీ జాబ్ వస్తది. మీకు మళ్ళీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఆర్ హెల్త్ పరంగా మీరేంటంటే కరెక్ట్‌గా కేర్ తీసుకుంటే క్యూర్ అవుతారు. అన్నీ తెలుసండి మీకు. మీకు తెలియనిదంటూ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మన లైఫ్‌లో మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతమందున్నా సరే అది మనకి నార్మల్‌గా అనిపిస్తది. బట్ మనం పెయిన్‌లో ఉన్నప్పుడు, మనం సఫర్ అవుతున్నప్పుడు మన దగ్గర ఎవరైతే ఉంటారో సో, అది మనకి రియల్ స్ట్రెంగ్త్ అనిపిస్తూ ఉంటది. సో, అలాంటి వ్యక్తులు మనకు అవసరం అని అనిపిస్తది. ఆ టైంలోనే ఎలాంటి వాళ్ళైనా సపోర్ట్ కోరుకుంటారండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ కోరుకోరు. మేబీ హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ మన లైఫ్‌లోకి వస్తారేమో కానీ, బట్ ఆ టైంలో మనం ఎవరి సపోర్ట్ కోరుకోం. బట్ మనం ఒక లో ఫేజ్‌లో ఉన్నప్పుడు, మనం సఫర్ అవుతున్నప్పుడే ఎవరో అట్‌లీస్ట్ మనకి కొంచెమైనా సపోర్ట్ చేస్తే బావుంటుంది అనుకుంటాం. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్‌గా ఏమి ఎక్స్‌పెక్ట్ చెయ్యం. బట్ అట్‌లీస్ట్ మోరల్‌గా ఒక సపోర్ట్, ఒక పర్సన్ ఓకే. మనని కూడా అర్థం చేసుకునే వాళ్ళున్నారు అనేది మనకి రియల్ స్ట్రెంగ్త్ అన్నమాట. మీ లైఫ్‌లో యాక్చువల్‌గా మీరు ఆ రియల్ స్ట్రెంగ్త్‌నే మిస్ అవుతున్నారండి. ఆ టైప్ స్టెబిలిటీ అనేది లేదు. సో, మీరేంటంటే దీనివల్ల చాలా బాధపడుతున్నారు. ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎవరితో మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మీరు ఎవరితో మాట్లాడితే ఎవరు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారో అనేది కూడా మీకు అర్థం కాక మీరెందుకో స్టక్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఒకటే చెప్తుందండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఎవరో ఒక్క వ్యక్తి అయినా అలాంటి వాళ్ళున్నారు. ఎవరో ఒకళ్ళు మీకేంటంటే అలా సపోర్ట్ చేయగలరు. ఎవరో ఒకళ్ళేంటంటే మళ్ళీ మీరు ట్రాక్‌లో పడ్డానికి మీకు వెనక నుంచి గైడ్ చేయగలరు. సో, అలాంటి వాళ్ళు ఎవరు అని మీరు వెతకండి. అలాంటి వాళ్ళతో మాట్లాడండి. మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోండి. మేబీ వాళ్ళు మీకు ఫినాన్షియల్‌గా నేను చెప్పినట్టుగా సపోర్ట్ చేయకపోయినా ఆర్ బయట ఏదో సపోర్ట్ చేయకపోయినా అట్‌లీస్ట్ మోరల్‌గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్ మళ్ళీ ట్రాక్‌లో పడుతుంది. సో, మీ లైఫ్ సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. అలాంటి వ్యక్తి ఎవరు, ఏంటి అనేది మీ లైఫ్‌లో మీరు వెతకాలండి. ఉన్నారు ఆల్రెడీ. సో, వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ క్వెషన్ అవ్వచ్చు కానీ, బట్ ఎప్పుడైతే మీకు ఈ రీడింగ్ ద్వారా ఒకళ్ళు ఉన్నారు అని తెలిసిందో అలాంటి వాళ్ళు ఎవరు.
సో మనం ఎవరితో ఇవి షేర్ చేసుకోవడం మంచిది, మనం ఎక్కడ ఆ కంఫర్ట్ ని ఫైండ్ చేయడం బెటర్. ఇలా మీరు ఏంటంటే కొంచెం కూర్చొని ఆలోచిస్తే డెఫినెట్ గా వ్యక్తులు ఎవరో తెలుస్తారండి మీకు. అలా అని చెప్పి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయట పడరు అని కూడా అనుకోవద్దు. మీకు ఆల్రెడీ తెలుసు బయట పడతారు అని. ఒకవేళ మీకు ఇంకా ఎక్కడో డౌట్ ఉండి ఇంకా ఏం బయట పడతాంలే, ఇంకా మా లైఫ్ ఏం సెట్ అవుతుందిలే ఇంత జరిగిన తర్వాత అని అలా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే డెఫినెట్ గా మీ లైఫ్ లో మళ్ళీ మీరు సక్సెస్ చూడడానికి కానీ, విక్టరీ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కానీ, లేకపోతే యూనిక్ వేలో రికగ్నిషన్ అనేది మీకు దొరకడానికి కానీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, గివ్ అప్ అయితే చెయ్యొద్దు. అప్పుడే లైఫ్‌ని ఏంటంటే నెగెటివ్‌గానే చూడడానికి ట్రై చేయొద్దు. ఇంకా చాలా జర్నీ అయితే ఉందండి. మీరింకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళక ముందే మీరేంటంటే ఆగిపోవద్దు. ఎందుకంటే మీకు ఈ టైంలో అనిపిస్తుంది యాక్చువల్‌గా. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. బయటికి చూడడానికి మాత్రం మీరు అన్ని రకాలుగా మంచిగానే ఉన్నట్టుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కనిపిస్తుంది. అది మీకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏం ఫేస్ చేస్తున్నారో తెలియకుండా ప్యూర్‌గా అలా జడ్జిమెంటల్‌గా ఉండకూడదు కదా! సో, అది మీ లైఫ్‌లో ఎక్కువ రిపీటెడ్‌గా జరగడం వల్ల మీరేంటంటే ఇది ఎవరితో చెప్పుకుంటే బావుంటుందో మీకు అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో అయితే ఒక పర్సన్ ఉన్నారండి. యూనివర్స్ ఆల్రెడీ అలాంటి పర్సన్‌ని మీ లైఫ్‌లో పెట్టింది. వాళ్ళు బయట వాళ్ళైనా అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు కానీ ఉన్నారు. సో, వాళ్ళతోని మీరు ఏ రోజైతే మాట్లాడతారో ఈ బర్డెన్‌ని మీరు అట్‌లీస్ట్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తారో, ఎందుకంటే ఫినాన్షియల్ సపోర్ట్, ఇంకేదో సపోర్ట్ అంటే ఓకే. అది కొంచెం మేబీ వ్యక్తులకు కష్టం అవ్వచ్చు. అట్‌లీస్ట్ ఇది చెప్పుకుంటే ఈ బర్డెన్ తగ్గింది. ఇక నెక్స్ట్ మనం ఏదో చేద్దాం. ఆ వ్యక్తులు మన మాట విన్నారు. వాళ్ళకి మన పెయిన్ అర్థమైంది అనే ఫీలింగ్ ఏంటంటే ఒక మనిషికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ వాళ్ళు ముందుకు అడుగు వేయడానికి ఎక్కడో కానీ ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఇప్పుడు మీ పెయిన్ కానీ, మీ బర్డెన్ కానీ ఎవరో ఒకళ్ళతో మీరు షేర్ చేసుకోవాలండి. ఇదే మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్. ఎందుకంటే మీరు అలా ఎప్పుడైతే ఆ వెయిట్‌ని దించేసుకుంటారో అప్పుడే మీ లైఫ్‌లోని ఒక న్యూ డోర్‌ని మీరు ఓపెన్ చేసినట్టుగా. సో, దాని ప్రకారం మీరేంటంటే అక్కడి నుంచి ముందుకు వెళ్తే మీ జర్నీ అనేది చేంజ్ అవుతుందండి. సో, అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. సో, ఇది యాక్చువల్‌గా మీ కార్డ్స్ ప్రకారం నాకు కనిపించింది. ఎందుకంటే ఎక్కడో కమ్యూనికేట్ చేసిన దగ్గర, వ్యక్తుల్ని ఫైండ్ చేసిన దగ్గర ఇబ్బంది పడుతున్నారు. సో, యాక్చువల్‌గా నేనేమనుకుంటున్నానంటే మీ సిట్యుయేషన్‌కైతే మాత్రం సో, మీరు ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్‌ని వేర్ చేయడం అయితే మంచిదండి. సో, దానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇది మీ థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వడానికి, థ్రోట్ చక్ర బ్యాలెన్స్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. అంటే మనకొక క్లారిటీ రావడానికైనా, మనం ఏదైనా ఫోకస్ చేయడానికైనా, ఓపెన్‌గా మాట్లాడడానికైనా, ఏం మాట్లాడాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? అనేది తెలియడం కోసమైనా ఇలాంటి బ్రేస్లెట్‌ని వేర్ చేయడం అయితే మంచిది. యాక్చువల్‌గా మన దగ్గర క్రిస్టల్స్ ఆర్డర్ చేస్తున్న వాళ్ళు, పర్చేస్ చేస్తున్న వాళ్ళలోని ఎక్కువ ఈ లాపిస్ లజూలి ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే చాలా మందికి అదే ప్రాబ్లమ్ అండి. వాళ్ళు ఆలోచించేది గాని, వాళ్ళు మాట్లాడేది గాని, ఎదుటి వ్యక్తి చెప్తుంది కానీ ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉండాలి అనేది కానీ వాళ్ళకి తెలియనప్పుడు డెఫినిట్‌గా ఇదొక తాలిస్మాన్ లాగా అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ క్రిస్టలే అంత పవర్‌ఫుల్ క్రిస్టల్ అని చెప్పొచ్చండి. సో, ఇఫ్ మీది ఇలాంటి సిట్యుయేషన్ అయితే మాత్రం మీరు కూడా ఇది వేర్ చేయొచ్చు. సో, ఇది మీకు కావాలి ఆర్ మీ సిట్యుయేషన్స్ రిలేటెడ్‌గా ఇంకా డీటెయిల్‌గా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో, ఫైనల్‌గా మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. సో, ఆల్రెడీ నేను చెప్పానండి. మీ లైఫ్‌లోని ఖచ్చితంగా ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్ అయితే తొందరలోనే జరుగుతాయి. మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నా, మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా మళ్ళీ మీరు ఒక ట్రాక్‌లోకైతే వస్తారు. మీ లైఫ్ అయితే సెట్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గానే వర్క్ చేస్తుంది. అయితే నేను ఒకటే చెప్తాను. ఇక్కడ మీరు 2 పనులు చేయాలండి. ఫస్ట్ లైఫ్‌లో ఒకసారి ఒకటి నెగెటివ్‌గా జరిగింది అని చెప్పి లైఫ్ అంతా ఇంకా నెగెటివ్ అని అనుకోవడం తప్పండి. మేబీ ఇదొక ఫేజ్ ఆర్ మీ కార్మిక్ డెట్స్ వల్ల మీరిది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ వన్స్ అవి క్లియర్ అయిన తర్వాతైనా మీ లైఫ్‌లో మళ్ళీ మీరు గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ మీ లైఫ్ మళ్ళీ మంచిగానే ఉంటుందండి. అది విషయం కాదు. కాకపోతే మీ మైండ్ సెట్ అనేది మ్యాటర్. సో, మీరేంటంటే ఫస్ట్ నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. ఇంక నా లైఫ్‌లో నేనేమి చేయలేనేమో, వ్యక్తులు కూడా నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. సో, ఇంతేనేమో నా లైఫ్ అని అలా ఆలోచించొద్దు. ఎందుకంటే డెఫినిట్‌గా మీ లైఫ్ తొందరలోనే చేంజ్ అవ్వబోతుంది. మీరు ఊహించని విధంగా కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. అందుకే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. మీరు ఎక్స్‌ట్రార్డినరీ థింగ్స్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో, ఏదైనా జరగొచ్చు దానర్థం.
చేంజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక్కడే నేను చెప్పాను చేంజెస్ వస్తున్నాయని. సో ఇక్కడ కూడా సేమ్ మెసేజే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యక్తులతో మీ బర్త్‌డేని షేర్ చేసుకోవడానికి కరెక్ట్ వ్యక్తుల్ని చూజ్ చేసుకోండి. సో వైస్‌గా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు మీకు యూజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరేంటంటే బెనిఫిట్ అవ్వడం కోసం అని చెప్పి ట్రై చేయాలండి. మీరేంటంటే అప్పుడే గివ్ అప్ చేయొద్దు. అప్పుడే వీక్ అయిపోవద్దు. అప్పుడే మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ కూడా తీసేసుకోవద్దు. ఇంకా చాలా ఉంది. చాలా చేంజెస్ అయితే వస్తాయి. మీరేంటంటే ఇది ఒక ఎండింగ్ ఆర్ ఇంక ఇంతే లైఫ్ అని మాత్రం ఫీల్ అవ్వడం మానేయండి. అండ్ నేను చెప్పినట్టుగా మీరు క్రిస్టల్ వేర్ చేయాలి అనుకుంటే వేర్ చేస్తే ఇంకా మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలచైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ ప్రస్తుత పరిస్థితికి మీరేం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ చుట్టూ టాక్సిక్ పర్సన్సే ఉన్నట్టున్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ కంటే కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళది కొంచెం సిమిలర్ సిట్యుయేషన్ కానీ, మీది ఎలాంటి సిట్యుయేషను అంటే, వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వల్ల ఆర్ మీరెందుకో కానీ వ్యక్తులకి గుడ్ ఇంప్రెషన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు లోగా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు నిజంగానే వాళ్ళు అనుకుంటుందేనేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. అంతలాగా మీరేంటంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని డీగ్రేడ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఫ్రీక్వెంట్‌గా జరగడం వల్ల మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే మెంటల్‌గా ఎక్కువ సఫర్ అవ్వడం కానీ, స్ట్రగుల్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. మీ లైఫ్‌లో మేబీ మిగతా విషయాల్లో కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఉండొచ్చు. బట్ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని డీగ్రేడ్ చేయడం, లేకపోతే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేయడం ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళు ఎంతసేపు సెల్ఫిష్‌గా వాళ్ళ కోసమే ఆలోచించుకోవడం వల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. మీ మీద మీకెక్కడో డౌటొస్తుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎదుటి వ్యక్తుల కోసం అని చెప్పి మీరు ఏది చేయకూడదండి. ఎదుటి వ్యక్తి స్టాండర్డ్స్‌కి మ్యాచ్ చెయ్యాలి అని చెప్పి మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయకూడదు. మీకోసం మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి. అంటే మీ లిమిట్స్ ఏంటో మీకు తెలియాలండి. సపోజ్ ఎదుటి వ్యక్తి మీకొక స్టాండర్డ్ బార్‌ని 100 వరకు సెట్ చేస్తే, మీరు ఆ 100 వరకు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరేంటంటే 50 వరకు రీచ్ అయినా పర్వాలేదు. అది మీ లిమిట్. సో, మీరు అక్కడి వరకు రీచ్ అవ్వడం అనేది మీకొక గ్రేట్‌ఫుల్ థింగ్ అండి. వాళ్ళ కోసం మీరు 100 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకి మీరేంటో తెలిస్తే అక్కడి వరకు వాళ్ళు ఆ స్టాండర్డ్‌ని సెట్ చేయరు ఫస్ట్. బట్ వాళ్ళకి మీకోసం తెలియాలి అని వాళ్ళు అనుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరు అక్కడి వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే మీరెలా రీచ్ అవుతారు? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే చాలా మంది ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి, ఎదుటి వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండాలి అనుకోని చాలా ట్రై చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే అదే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది అనే ఫీలింగ్‌లో ఉంటారు. పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో ఇది ఎవరైనా అవ్వచ్చండి. రిలేషన్‌షిప్ అనేసరికి ఒక లవ్ రిలేషన్‌షిప్పే అనుకోద్దు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇలాంటి వ్యక్తులు ఉంటారు. సో, నువ్వు ఇదే చేయగలవు. నీ వల్ల ఇదే అవుతుంది. నువ్వు ఎంతకంటే గ్రేట్ ఏం కాదు అని ఇలా చాలా రకాలుగా మాటలు అంటూ ఉంటారు. మేబీ ఇది చాలా కామన్‌గా ఫ్యామిలీస్‌లో కూడా జరుగుతూ ఉంటది. ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేస్తుంటారు. సో, మీ ఫీలింగ్స్ ఏంటి? మీరెలా దాన్ని అర్థం చేసుకుంటారు అని కూడా అర్థం చేసుకోకుండా హర్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు చాలా మందున్నారండి. రిపీటెడ్‌గా ఇది చాలా హౌసెస్‌లో అయితే జరుగుతూ ఉంటది. ఇదేంటంటే ఒక ఫ్యామిలీలో అనే కాదు, బయటనే కాదు. టైమ్ టు టైమ్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే రిపీటెడ్‌గా స్టెప్ బై స్టెప్ ఇదే జరుగుతున్నట్టుంది. అందుకే మీరేంటంటే కొంచెం దీనివల్ల ఎక్కువ డిప్రెస్ అవ్వడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది అర్థం అవ్వక డిప్రెషన్‌లో ఉండడం కానీ, నిజంగానే మీకు మీరు సరిపోరా? మీరు నిజంగానే తక్కువ వాళ్ళనుకుంటుందే మీరా? అనే డౌట్ కూడా మీకు వస్తుంది. యాక్చువల్‌గా మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని హేట్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా మీరు హేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ టైపు స్టాండర్డ్ సెట్ చేసుకొని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మీరు రీచ్ అవ్వాలి అనేది మీకు సెల్ఫిష్‌నెస్ లాగా అనిపిస్తుంది. ఎంతసేపు వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనేది అది మీకు హేట్రెడ్‌ని క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం వల్ల మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటున్నారు. సో, ఏది కూడా మీకు కంఫర్టింగ్‌గా లేదు. కాకపోతే యూనివర్స్ ఆల్రెడీ చెప్తుంది. మీకు మీరు సరిపోతారు. మీకోసం మీరు తెలుసుకోండి.
మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో అర్థం చేసుకొని మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేయండి. దానికి ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకొని వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తే వాళ్ళు మీ లైఫ్‌లో రియల్ పర్సన్స్. కానీ మీరు ఎదుటి వ్యక్తి స్టాండర్డ్స్ వరకు వెళ్ళి వాళ్ళకి ప్లీజ్ చేస్తే అది ఏది కూడా రియల్ కాదు. అక్కడ మీకు రియల్ హ్యాపీనెస్ దొరకదు అని యూనివర్స్ ఏంటంటే ఈరోజు చెప్తుంది. ఎందుకంటే మీలో చాలా మంది ఇలానే సఫర్ అవుతున్నారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇది ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా సరే ఇలాంటి సఫరింగ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఈవెన్ వర్క్ చేస్తున్న దగ్గర కూడా వేరే ఎంప్లాయీస్‌తో కంపేర్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయండి. టైమ్ టు టైమ్ మీరేంటంటే ఇలాంటి ఒక స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మెయిన్ మీలో ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. మీరెందుకో ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఇంపాక్ట్ అనేది యాక్చువల్‌గా ఓవరాల్‌గా మీ లైఫ్ మీద పడుతుందండి. అంటే ఇక్కడ నేనేదో రీడింగ్ చెప్పాను. సో, ఇది ఇక్కడ వరకే రిలేషన్‌షిప్స్ వరకే ఇది ప్రాబ్లమ్ అని చెప్పడానికి లేదు. ఈ టైప్ రీడింగ్ వచ్చింది. మీరు ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు అంటే ఇది ఇక్కడ వరకే కాదండి. ఖచ్చితంగా మీ లైఫ్ మీద ఓవరాల్‌గా ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మీ లైఫ్‌లో మీరు ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారంటే మేబీ మీ మెంటల్ స్టేట్ అనేది కరెక్ట్‌గా లేనప్పుడు మీరు ఈ విధంగా ఎక్కువ ఆలోచించి సఫర్ అవుతున్నప్పుడు మరి మీ మెంటల్ స్టేట్ ఎలా కరెక్ట్‌గా ఉంటుంది? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. ఆటోమేటిక్‌గా ఫెయిల్యూర్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. అసలు అందుకే క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందో చూస్తే తెలుస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు నార్మల్‌గా, స్టేబుల్‌గా, స్ట్రాంగ్‌గా అండ్ లైఫ్‌నేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా లీడ్ చేసే టైప్ అండి. మీకేంటంటే పేషెన్స్ కూడా ఎక్కువే. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా కొంచెం లాయల్‌గా ఉంటారు. ఎదుటి వ్యక్తులకి కంఫర్ట్ ఇవ్వాలి అనుకునే టైపు. యాక్చువల్‌గా మీకున్న ఈ సాఫ్ట్ నేచరే మిమ్మల్ని ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్‌లో పెట్టింది అని చెప్పొచ్చు. అంటే కొన్ని సార్లు మనం కంపాషనేట్‌గా ఉండొచ్చు కానీ బట్ మన కంపాషన్ అనేది మనకి ప్రాబ్లమ్ తీసుకొచ్చేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు అది అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారండి. అంటే రైట్ పర్సన్స్‌కి రైట్ వేలో కానీ ఆ లవ్‌ని పోర్ చేస్తే అది డబుల్ అయ్యి మనకి కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ రాంగ్ పర్సన్స్ మీద మన ఎమోషన్స్ పోర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సో, నాకు తెలిసి మీరు ఇలా కొంచెం ఉండడం వల్లే ఎదుటి వ్యక్తులేంటంటే మీ విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక స్టాండర్డ్‌లో పెట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో, ప్రతి వ్యక్తి కూడా 100% పర్ఫెక్ట్‌గా అయితే ఉండలేరు. వాళ్ళ లైఫ్‌లోని ఏదో ఒకటి ఉంటది. సో, ఇంపర్ఫెక్షన్స్ అనేవి చాలా బట్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు వాళ్ళ స్టాండర్డ్స్‌ని రైజ్ చేశారో మీ విషయంలో, మీరేంటంటే దానివల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారండి. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఇవేవి కూడా మీ వల్ల అవ్వదు. మీరు రీచ్ అవ్వలేరు. అండ్ వాళ్ళేంటంటే అలా సెల్ఫిష్‌గానే ఉంటారు అనేది మీకేంటంటే ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా, హర్టింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీకిక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ట్రబుల్సమ్‌గా అనిపిస్తున్నాయండి. అలా అని చెప్పి మీరు గివ్ అప్ చేయట్లేదు. మీరు వ్యక్తుల స్టాండర్డ్స్‌కి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, మీ వైపు నుంచి మీరు మీ 100% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకుందేంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మీ వరకు మీరేం చేయాలో అది మీరు చేస్తే చాలు. ఎదుటి వ్యక్తులు అనుకున్నదంతా కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్‌ని మీరు అంత డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదు. కేవలం సర్ఫేస్ లెవెల్‌లో అంటే ఎదుటి వ్యక్తి మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది మీకు తక్కువలాగా అనిపిస్తూ ఉండొచ్చు కొన్ని సార్లు. అందుకే మీరు కూడా ఏంటంటే అది మనం చేయగలం, మన వల్ల అవుతుందిలే అనుకోని మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు. వేసిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు మీ నుంచి ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని. సో, ఇదంతా మీకేంటంటే ఒక బర్డెన్ లాగా అనిపిస్తుందండి. మీరేంటంటే ట్రై చేస్తున్నారు థింగ్స్‌ని బెటర్ చేయడానికి. కాకపోతే ఈ బర్డెన్ అనేది రోజు రోజుకి కూడా మీ మీద ఎక్కువైపోతుంది. దీనివల్ల మీ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. అసలు ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఉన్న మీ సిట్యుయేషన్సే మీరు ఫేస్ చేస్తారా? ఇలా వ్యక్తుల వల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడతారా? సో, దానివల్ల రిపీటెడ్‌గా మీరెందుకో కానీ మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోతున్నారు. స్టక్ అయిపోతున్నారండి. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. నాకిక్కడ మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే ఒకటే అర్థమైంది. మీరు ఏ రోజైతే ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి ఆర్ ఎదుటి వ్యక్తుల కోసం కొన్ని ప్రిటెండ్ చేయాలి ఆర్ ఎదుటి వ్యక్తులకి భయపడి ఆర్ వాళ్ళేదో మిమ్మల్ని జడ్జ్ చేస్తారు అని చెప్పి మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో ఆర్
మీరు వాళ్ళ ప్రకారం ఇలా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటారో, మీరింక హ్యాపీగా ఉండరండి. మీరేంటంటే లైఫ్ అంతా కూడా సఫర్ అవుతూనే ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, ఈరోజు వీళ్ళు, రేపు ఇంకొకళ్ళు. ఆ తర్వాత వేరే వాళ్ళు. ఇలా ఇది రిపీటెడ్‌గా జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఈ ప్యాటర్న్‌ని మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్స్ ఏంటంటే ఈ ప్యాటర్న్ మీరు బ్రేక్ చేయాలి అనుకుంటుంది. అంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకొని మీకోసం మీరు ఫైట్ చేయాలి. అంతేకాని మీరేంటంటే ఇక్కడ వ్యక్తుల కోసం స్ట్రగుల్ అవ్వడం, వాళ్ళ స్టాండర్డ్స్‌కి మీరు మ్యాచ్ అవ్వాలి అని ట్రై చేయడం అనేది కంప్లీట్‌గా రాంగ్ అండి. సో, అవన్నీ అవసరం లేదు. అవన్నీ మీరు అట్‌లీస్ట్ డిజర్వ్ చేయరు అని చెప్పి యూనివర్స్ అనుకుంటుంది. సో, ఇప్పటికైనా మీరు ఇవన్నీ అర్థం చేసుకొని ముందు ఆ భయాన్ని విడిచిపెట్టియండి. రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతదేమో, వ్యక్తులు దూరం అయిపోతారేమో, మీరు సఫర్ అవుతారేమో, ఇలాంటి ఆలోచనలు మానేసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకేం కావాలో అది మీరు చేయండి. మీరు ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారో అక్కడే ఉండండి. ఎందుకంటే లైఫ్‌లో ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వస్తారండి. తర్వాతే ఇంకెవరైనా. బట్ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ రానప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండరు. ఈవెన్ యూనివర్స్ అలాంటి వాళ్ళకి ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నా వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. సో, మీరు అక్కడ ఉండకూడదు. మీరు మీ లైఫ్‌ని అలా లీడ్ చేయకూడదు అనుకుంటే మీరు ఇప్పుడే చేంజ్ అవ్వాలి. తర్వాత మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నా అప్పటికే మీరు చాలా ప్రైస్‌ని పే చేసేస్తారు కాబట్టి ఇంకేం ఉండదండి అప్పుడు. సో, అందుకే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మెంటల్‌గా వీక్‌గా ఫీల్ అవుతూ, సఫర్ అవుతూ, ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి అనుకోని, ఈ మెంటాలిటీనైతే మీరు డ్రాప్ చేయాల్సిన అవసరం ఉందండి. సో, మీరేంటంటే ఎదుటి వ్యక్తుల వల్ల అలా అవ్వకూడదు. లైక్ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. మీరు ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే, మీరు స్మోకీ క్వార్ట్జ్ యూజ్ చేయొచ్చు, టైగర్ ఐ యూజ్ చేయొచ్చు. సో, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే, వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేసే అంత వీక్‌గా అయితే మీరుండరు. మీ ఎమోషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉంటాయి. మెయిన్ మీరేంటంటే వ్యక్తులు వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరండి. వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలి అనే మెంటాలిటీ ఫస్ట్ మీలో ఉండదు. సో, మీరు ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు. సో, టైగర్ ఐ అయితే ఇది. స్మోకీ క్వార్ట్జ్ అయితే ఇది. సో, ఇది చూడడానికి కొంచెం బ్లాక్ టార్మలిన్ లాగే ఉంటది కానీ, ఇది బ్లాక్ టార్మలిన్ కాదండి. క్లియర్‌గా బ్లాక్ టార్మలిన్‌తో కంపేర్ చేస్తే డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను చెప్తున్నాను కదండీ! స్మోకీ క్వార్ట్జ్ కానీ, టైగర్ ఐ కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు మీరున్న సిట్యుయేషన్‌కి. ఎందుకంటే, ఇలా మీరు వ్యక్తులు ఇన్‌ఫ్లూయెన్స్‌లో, వ్యక్తుల కంట్రోల్‌లో ఆర్ ఏదో మీకు మీరు తక్కువ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోకుండా ఇలా బాధపడుతూ ఉంటే, మీ లైఫ్‌లో మీరు ఏది అచీవ్ చేయలేరు. అసలు మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళలేరు ఫస్ట్. మీకు ఉన్న సమస్యలు అనేవి చాలవన్నట్టుగా ఇలాంటి సమస్యలనేవి పెట్టుకోవడం వల్ల ఇంకా ఇంకా మీ లైఫ్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటదండి. ఇవన్నీ జరగకూడదు అంటే మాత్రం మీరు ఇప్పుడే చేంజ్ అవ్వడానికి ట్రై చేయడం అయితే మంచిది. సో, అసలు యూనివర్స్ కూడా మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూసేద్దాం. హ్మ్. ఇట్స్ టైమ్ టు గ్రో అండి. ఇప్పటికైనా మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. మెచ్యూర్డ్‌గా చేంజ్ అవ్వాలి. ఇంకా మీరు వ్యక్తుల అండర్‌లోని, వ్యక్తుల కంట్రోల్‌లోనే ఉండాలి అనే మైండ్ సెట్‌ని డ్రాప్ చేస్తే తప్ప, మీరు మీ లైఫ్‌లో పర్సనల్ గ్రోత్ అయితే చూడలేరు. ప్రతి వ్యక్తి ఏదో ఒక ఫేజ్‌లో, ఏదో ఒక పాయింట్‌లో ఎవాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్ ఎవాల్వ్ అవుతూనే ఉండాలి అన్నట్టే వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి పెడుతూ ఉంటది. అది వాళ్ళని ఏంటంటే డౌన్ చేయకూడదు. ఇప్పుడు మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి అంటే మీరు గ్రో అవ్వాలి. వీటి నుంచి ఏదో నేర్చుకొని ఫ్యూచర్‌లోనేంటంటే మీరింకా బెటర్ ఇండివిడ్యుయల్‌గా ఉండడానికే ఇవన్నీ. బట్ మీరేంటంటే ఇక్కడ మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోకుండా మరికొంచెం మీరిక్కడ డౌన్ అయిపోయి, మరికొంచెం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు నెగెటివ్‌గా అనుకోని, మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా అనుకోని, ఇవన్నీ ఇక్కడ మీ లైఫ్‌ని కాంప్లికేట్ చేస్తాయండి. సో, ఇకనైనా సరే మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మీకోసం మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవడం కానీ, ఇవి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, మీరు చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్ ఖచ్చితంగా బావుంటుందండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి నేను చెప్పినట్టుగా ఇంకా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఇవైతే వేర్ చేయొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.